భూమి మీద గల అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో మొసలి ఒకటి. ఆస్ట్రేలియా నార్థర్న్ టెరిటరీలో లక్షలాది ఉప్పునీటి మొసళ్లున్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఒకే ప్రాంతంలో ఇన్ని మొసళ్లు లేవు. 50 ఏళ్ల కిందట వేట కారణంగా ఇక్కడి మొసళ్లు అంతరించే దశకు చేరుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొసళ్ల చర్మంతో వ్యాపారం వల్ల వేట తీవ్రమై వాటి సంఖ్య 3000కు పడిపోయింది. అయితే 1971లో వేట నిలిపేసిన తర్వాత వాటి సంఖ్య వేగంగా పెరగడం మొదలైంది. అవి ఇప్పుడు రక్షిత జంతువుల జాబితాలో ఉన్నాయి. వాటికి ఎలాంటి ప్రమాదం లేదు. సాల్ట్ వాటర్ మొసళ్ల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా వాటి సంఖ్యను తగ్గించాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలోని డార్విన్ హార్బర్ చుట్టుపక్కల 24 క్రొకడైల్ ట్రాప్లు ఉన్నాయి. గార్డులు వీటిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఏడాదికి 1200 వరకు మొసళ్లను చంపేందుకు అనుమతులిచ్చారు. మొసళ్లలో ఏదైనా మనుషులకు ముప్పుగా మారుతుందని భావిస్తే వాళ్ళు దాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగిస్తారు. ప్రస్తుతం ఇక్కడ 2.5 లక్షలకు పైగా ఉప్పునీటి మొసళ్లున్నాయి. మొసలి చర్మం కొనుగోలు చేయడానికి వచ్చే పర్యాటకులకు నార్థర్న్ టెరిటరీ పెద్ద వరం. మొసళ్లను చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. మొసళ్ల వేటపై నిషేధం విధించడంతో వాటిని పెంచడం లాభసాటిగా మారింది. నార్థర్న్ టెరిటరీలో ప్రస్తుతం 1.5 లక్షల మొసళ్లను పెంచుతున్నట్లు అంచనా. లూయి విటన్, హెర్మిస్ లాంటి ఫ్యాషన్ సంస్థలు మొసళ్ల పెంపకంలో పెట్టుబడులు పెట్టాయి. హెర్మిస్ తయారు చేసిన బిర్కిన్ 35 క్రాక్ హ్యాండ్ బ్యాగ్ 4.26 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మొసళ్లను పెంచేందుకు ప్రభుత్వం వాణిజ్యపరమైన ప్రోత్సాహకాలు ఇస్తోంది. వ్యవసాయ క్షేత్రాల్లో మొసళ్లను ఉంచి స్థానిక మూలవాసి రేంజర్లతో కలిసి వాటి గుడ్లను పొదిగిస్తారు. వాటి చర్మాన్ని విలాస వస్తువుల పరిశ్రమకు అమ్ముతుంటారు. మొసళ్లను వ్యవసాయ క్షేత్రాల్లో బంధించి పెంచడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.